అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజు శివానంద లహరిలో 27వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం. కరస్తే హేమాద్రౌ గిరిస నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే శిరస్తే సీతాంసౌ చరణయుగళస్తే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. కరస్తే హేమాద్రౌ గిరిస నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభి చింతామణి గణే శిరస్తే సీతాంసౌ చరణయుగళస్తే అఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకు ఉన్న అర్థాలని తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకు ఉన్న అర్థాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి గిరీశ అని సంబోధించారు. గిరీశ అంటే పర్వతంపై కొలువున్న ఓ పరమేశ్వర. హేమాద్రౌ, హేమ ప్లస్ అద్రౌ, హేమ అంటే బంగారం, బంగారు కొండ అయిన మేరు పర్వతము, ఇది పరమశివునికి విల్లు వంటిది. కరస్తే నీ చేతిలోనే ఉంది కదా. ధనపతౌ అంటే మిత్రుడైన కుబేరుడు, ధనవంతుడు. నికటస్తే నీ సమీపంలోనే ఉన్నాడు కదా. కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి, ఈశ్వరుడు ఈశాన్య దిక్కుకు అధిపతి. అంటే కుబేరుడు సన్నిహితంగాను ఉన్నాడు, స్నేహితుడుగాను ఉన్నాడు. అటువంటి పరమశివుడికి ఇక ధనంతో ఏమవసరం ఉంటుంది. స్వర్భూజామర సురభి చింతామణి గణే. స్వర్భూజ అంటే కల్పవృక్షముల యొక్క అని, అమర సురభి అంటే దేవతలలో ధేనువైన కామధేనువు అని, చింతామణి అంటే చింతామణులు అంటే ఇవన్నీ మనకి ఉన్న చింతలను కోరికలను తీర్చేటువంటివి. గృహస్థే అంటే నీ గృహమునందే ఉండగా అని. సీతాంశౌ, సీత ప్లస్ అంశౌ, సీతాంశౌ అంటే చంద్రుడు. శిరస్తే అంటే నీ తలయందే ఉన్నాడు కదా. అహం అంటే నేను అని. కం అంటే ఏ, అర్థం అంటే ధనాన్ని, దాస్యే అంటే నీకు ఇవ్వగలను, అన్ని నీకే అధీనమై ఉన్నప్పుడు నేను నీకు ఏమి ఇవ్వగలను అని అడగడం అన్నమాట. మమ అంటే నా యొక్క, మనః అంటే మనస్సు, భవదర్థం అంటే భవత్ ప్లస్ అర్థం అంటే భవదర్థం అంటే నీ నిమిత్తము అంటే నీ కొరకు అని, భవతు అగుగాక అని, అంటే భగవదర్పితంగా నా మనసునే నీకు సమర్పిస్తాను అని ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు శంకరాచార్యులు వారు. అదే మనం ఇప్పుడు అర్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏమని భావిస్తున్నారంటే, పరమేశ్వరుడు సర్వసంపూర్ణుడు కదా. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించాలనుకున్నప్పుడు ఏమి సమర్పించాలి అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా మనం ఎవరి దగ్గరికైనా వెళ్తున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళకుండా ఏదో ఒకటి మనకి ఉన్నంతలో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం. అదే ఉన్నత స్థితిలో ఉండి అన్ని వస్తువులు అన్ని సౌకర్యాలు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వాలా అని చెప్పి మనం పలు విధాలా ఆలోచిస్తాం. అలాగే శంకరాచార్యులు వారు కూడా పరమేశ్వరుడు అన్ని సంపదలకు అన్ని కళలకు నిలయం. అటువంటి పరమేశ్వరుడికి ఏమి సమర్పించాలి, ఏ విధమైన సమర్పించాలి, ఎలాంటిది సమర్పించాలి అని చెప్పని ఆలోచిస్తున్నారు. పరమేశ్వరుడికి ఏదైనా సమర్పించాలంటే అన్ని పరమేశ్వరుడి దగ్గరే ఉన్నాయి. ఇక పరమేశ్వరుడి దగ్గర లేనిదంటూ వస్తువు ఏమీ లేదు. ఆ లేని వస్తువు ఏంటో ఆలోచించి శోధించి పరిశోధించి పరిశీలించి ఇవ్వాలి అని భావిస్తున్నారు శంకరాచార్యులు వారు. మరి శంకరాచార్యులు వారు ఏమి సమర్పించారో మనం కూడా తెలుసుకోవాలి కదా. ఈ సమస్త జగత్తంతా కూడా పరమేశ్వరుడు సృష్టించింది. ప్రకృతిలోని ప్రతి ఆకృతి కూడా పరమేశ్వరుడు ఎంతో ప్రీతిగా సృష్టించాడు. అందుకనే సృష్టించిన వాడే పరమేశ్వరుడు. అందుకే ఆయన విశ్వేశ్వరుడయ్యాడు, ఈ విశ్వానికి నాథుడయ్యాడు, విశ్వనాయకుడయ్యాడు. ఈ సమస్త జగత్తంతా ఆయన సృష్టి కాబట్టి పరిపూర్ణమైన కళలతోటి పరిపూర్ణమైన సంపదతోటి విరాజిల్లుతూ ఉంటాడు ఆ పరమశివుడు. అటువంటి పరమ పూజ్యుడైన పరమశివుని దర్శించడానికి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకువెళ్లాలా అని చెప్పి శంకరాచార్యులు వారు పలు విధాలా ఆలోచించారు. ఆ ఆలోచించేటప్పుడు అసలు పరమశివుడి దగ్గర ఏమేమి ఉన్నాయో ముందు వాటి గురించి ఆలోచించారు. ధన కనక వస్తు వాహనాలు అంటారు కదా. బంగారం ఇద్దామనుకుంటే పరమశివుడికి మేరుకొండయే విల్లుగా ఉంది. ఆ మేరు పర్వతమే పరమశివుడి దగ్గర ఉన్నప్పుడు, ఆ బంగారు కొండే పరమశివుడి చెంత ఉన్నప్పుడు ఇంకా పరమశివుడికి ఇచ్చే బంగారము ఏ పాటికొస్తుంది. అందువల్ల పరమశివుడికి బంగారం ఇవ్వలేము. పోనీ పరమశివుడికి ధనాన్నన్నా ఇద్దామంటే ధనానికి అధిపతైన కుబేరుడు పరమశివుడికి సన్నిహితంగాను ఉన్నాడు, స్నేహితుడుగాను ఉన్నాడు. అన్ని అవసరాలు ఆయనే చూస్తాడు. అటువంటి పరమశివుడికి ఇక ధనంతో పనేముంది. అందువల్ల పరమశివుడికి ధనాన్ని ఇచ్చి కూడా తృప్తిపరచలేము. పోనీ చల్లబరిచే వస్తువు ఏదైనా ఇద్దాం
చందమామ అంటే ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించేది. అది చంద్రరేఖగా పరమశివుడి శిరస్సు మీద ఎప్పుడూ అలంకారమై ఉంది. ఆయనే చంద్రుడు. చంద్రుడే చంద్రరేఖగా పరమశివుడి శిఖను ధరించాడు కదా, అందుకే ఆయన చంద్రశేఖరుడయ్యాడు. ఇక అటువంటి పరమశివుడికి ఆహ్లాదాన్ని కలిగించే వస్తువు చంద్రుని మించి ఏముంటుంది? అందువల్ల ఆహ్లాదపరిచే వస్తువుని ఏది ఇవ్వలేము. పోనీ పరమశివుడికి మంగళాన్ని శుభాన్ని కలుగజేసే ఏదైనా వస్తువుని గాని ఇద్దామంటే సకల సంపదలు, సకల శుభాలు, సకల మంగళాలు పరమేశ్వరుడి పాదాల చెంతనే ఉంటాయి. అటువంటి పరమశివుడికి ఏమివ్వగలము? ఎస్సివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని ఏ రూపాన్ని చూసినా, ఏ నామాన్ని తలిచినా సకల శుభాలు, సకల సంపదలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయో అటువంటి వారే పార్వతీ పరమేశ్వరులు. అటువంటి పరమేశ్వరుడికి ఏమిచ్చి తృప్తిపరచగలం అని శంకరాచార్యులు వారు పలు విధాలా ఆలోచించారు. అసలు పరమశివుడికి ప్రీతిగా భక్తులు ఏమి సమర్పిస్తే పరమేశ్వరుడు ఆనందిస్తాడు, పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు అని ఆలోచించగా పరమేశ్వరుడికి ఇవ్వవలసింది ఒక్కటే. అది పరమ పవిత్రమైన స్వచ్ఛమైన మనసుని ఆ భగవంతుడికి అర్పిస్తే ఆయనే సంతోషిస్తాడు అన్నది శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. అంటే పరమశివుడికి ఎటువంటి ఆర్భాటాలు, ఎటువంటి హంగులు అక్కర్లేదు. కేవలం స్వచ్ఛమైన పవిత్రమైన మన మనసుని ఆ భగవంతుడికి అర్పిస్తే ఆయనే ఎంతో ఆనందపడతాడు. అదే శంకరాచార్యులు వారు ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం అందరం ఒక విషయం గ్రహించాలి. మనకి ఏది లభించినా అది ఆ భగవంతుడి అనుగ్రహ ఫలితమే అని అనుకుంటాం కదా. అటువంటి భగవంతుడికి మనం ఏమీ ఇవ్వనక్కర్లేదు కదా అని అనుకోవడము అసమంజసము. అసలు ఆ ఆలోచన తగనిది. నిజానికి ఆయనకి కావాల్సింది ఏమీ లేదు. ఆయన సర్వ సంపూర్ణుడు. మనం భగవంతుడికి ఏది సమర్పించినా సమర్పింపకున్నా ఆయనకు వచ్చే లోటు లేదు, నష్టం లేదు. మనం భగవంతుడికి ఏదైనా సమర్పిస్తే భక్తుడు తన పట్ల ఎటువంటి ప్రేమను కనబరుస్తున్నాడో అన్నది తెలుసుకుని సంతోషిస్తాడు. మన ప్రేమయే భగవంతుడికి కావాల్సింది. అదే భగవంతుడు కోరుకునేది. తల్లిదండ్రులైన అంతే కదా. తల్లిదండ్రులు పెంచిన బిడ్డలు తిరిగి తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చివరి దశలో చూస్తుంటే ఎటువంటి ఆనందాన్ని పొందుతారు? ఆహా, మేము పెంచిన పిల్లలే మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎటువంటి లోటుపాటు లేకుండా అని ఎంతో సంతోషిస్తారు కదా. అటువంటిదే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న బంధం. అసలు భగవంతుడికి ఏమి ఇవ్వాలి అన్నది భగవద్గీతలో ఈ విధంగా తెలియజేయబడింది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అని. అంటే నిర్మలమైన బుద్ధితోటి, నిష్కామ భావంతోటి పరమ భక్తుడి చేత సమర్పించబడిన పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని నేను ప్రత్యక్షంగా స్వయంగా ప్రీతితో ఆరగిస్తాను, సేవిస్తాను అని ఆ కృష్ణ భగవానుడే తెలియజేశాడు కదా. అంటే మనము భగవంతుడికి పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో, తోయం అంటే నీరు సమర్పించడం అన్నది మనం భగవంతుని యందు చూపించే కృతజ్ఞత మాత్రమే. మనకి ఈ దేహాన్నిచ్చి, సంపదలనిచ్చి, పుత్ర పౌత్రాదులనిచ్చి చల్లగా కాపాడుతున్న ఆ పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ కూడా ఆయనకు మన కృతజ్ఞతను వెల్లడించడానికే. అంతే. ఇదే మనం తెలియజేసే కృతజ్ఞతా భావం. అంతెందుకండి, మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మనకి ఏదైనా కానుకగా ధనం గాని ఏదైనా ఒక వస్తువు ఇస్తారు. అది మొక్క అయి ఉండవచ్చు, లేదా ఆ ధనంతో మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువుని మనం వాళ్ళకి వచ్చినప్పుడు చూపిస్తాము. మీరు ఇచ్చిన ధనంతో ఈ వస్తువు కొనుక్కున్నాము, చాలా బాగా ఉపయోగపడిందండి అని చెప్పి మనం ఎంతో అభిమానాన్ని ప్రకటిస్తాము. అదే మనకి ఎవరైనా చెట్టు గాని ఏదైనా మొక్క గాని ఇచ్చారనుకోండి, వాటిని మనం ఎంతో జాగ్రత్తగా పెంచుతాము. మనం పెంచిన చెట్టు పువ్వులు పూస్తున్నప్పుడు లేదా పళ్ళు కాస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? మళ్ళీ పువ్వులు గాని పళ్ళు గాని మనకి ఎవరైతే చెట్టు ఇచ్చారో వాళ్ళకి సమర్పిస్తాము. అది ఎటువంటిది? ఒక కృతజ్ఞతా భావం. మామూలుగా మానవులకే మనం ఇటువంటి కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తున్నామే. మనకి ఏదైనా పెట్టారేమో వాళ్ళకి మళ్ళీ మనం తిరిగి ఇవ్వాలి, వారు మనకి అది ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి అభిమానాన్ని చూపించాలి, కృతజ్ఞతలు చూపించాలి అన్న ఆలోచనే మనకు ఉన్నప్పుడు ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు, ఈ ప్రకృతిలోని ప్రతి ఆకృతి తను సృష్టించిందే అని మనకి తెలియజేసిన వాడు అయిన ఆ పరమేశ్వరుడు. మరి అటువంటి పరమేశ్వరుడు సృష్టించిన ప్రతి వస్తువుని మనం వినియోగించుకుంటున్నాం కదా. మనం ప్రతి వస్తువు ద్వారా మనం ఫలితం పొందుతున్నాము. అటువంటప్పుడు ఎన్ని వస్తువులు ఆయన సృష్టించినవి మనం వాడుకుంటున్నాం కదా. అటువంటి ఆ పరమేశ్వరుడికి మనం ఏ విధంగా కృతజ్ఞతా భావాన్ని తెలియచేయాలి? మనం ఏదైనా ఇద్దామంటే అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. మనం ఏదైనా సమర్పిద్దామంటే అన్ని శుభాలు, సంపదలు ఆయన చెంతనే ఉన్నాయి. అటువంటి పరమేశ్వరుడికి మనం ఏమిచ్చినా ఇవ్వకపోయినా వచ్చే నష్టము లేదు, లోటు లేదు. కానీ ఏదైనా మనం ఇస్తే అది మనం చూపించే కృతజ్ఞతా భావం అంతే. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సమస్తము ఆ శివ సంకల్పం వల్లనే జరిగిందంటారు. ప్రాణం పొయ్యాలన్నా తీయాలన్నా ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదంటారు. అంటే అన్ని కాలాలని కూడా
కూడా తన అధీనంలో పెట్టుకున్నవాడు, అందరి ఇళ్లలో శుభకార్యాలను జరిపించేవాడు, అందరి జీవితాల్లో శుభాలను కలగజేసేవాడు ఆ పరమశివుడే కదా. అటువంటి పరమశివుడికి ఏమివ్వాలి అని ఆలోచిస్తే చివరిగా పరమశివుడికి ఇవ్వాల్సింది పవిత్రమైన మనసు అని శంకరాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. విశ్వంలో ఉన్నదంతా భగవంతుడిదే గనుక మనం ఆయనకేమీ సమర్పించక్కర్లేదు అనడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే మనకి భగవంతుడు ప్రసాదించిన దానిని ప్రేమతోటి ఆయనకి మనం సమర్పిస్తున్నాము. ఆయన సంతోషించి మనకి ముక్తిని ప్రసాదిస్తాడు అన్నది మనం ఇందులో గ్రహించవలసిన నీతి. అదే శంకరాచార్యులు వారు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఆది శంకరాచార్యులు వారు అందుకనే పరమశివుడికి ఈ విధంగా విన్నపం చేసుకుంటున్నారు. ఏమనంటే, ఓ ఈశ్వర, నువ్వు సర్వైశ్వర్య పరిపూర్ణుడు, నీకు ఇవ్వగలిగిన వస్తువు నా వద్ద ఏమీ లేదు. ఈ సమస్త జగత్తు నీదే నీవైనప్పుడు నేనేమివ్వగలను? నేను ఇవ్వగలిగేది, నువ్వు పుచ్చుకోగలిగేది కేవలం నా అధీనంలో ఉన్న నా మనస్సునే నీకు సమర్పించగలను అంటూ శంకరాచార్యులు వారు మన మనస్సుని, మన ప్రేమను ఆ భగవంతుడికే అర్పించాలని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఆది శంకరాచార్యులు వారు తెలియజేసినట్లుగా ఆ పరమశివుణ్ణి మనము మన మనసులో దర్శించుకున్నప్పుడు మనమేమి కాసులతోటి, కనకంతోటి ఆ భగవంతుడిని ఏమి మెప్పించక్కర్లేదు. కల్మషం లేని మనసుతోటి, ఓ పరమేశ్వర, నీవు తప్ప నాకు దిక్కు లేదు అంటూ చెంబుడు నీళ్లు ఆ శివలింగం మీద పోసి హరహర మహాదేవ రక్షించు అంటూ వేడుకుంటూ, అలాగే కాస్త మారేడు పత్రి ఆ పరమశివుడికి అర్పించి, ఓ పరమేశ్వర, నన్ను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు అంటూ ఆ పరమేశ్వరుడి పాదాల చెంత మనం వేడుకుంటే ఆ పరమేశ్వరుడే రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన బోళాశంకరుడు కదా. కొంచెం నీళ్లు ఆ శివలింగం మీద పోసి పరమేశ్వర రక్షించు అంటే పొంగిపోతాడు. ఇంత పత్రి ఆయనకి వేసి నాయన రక్షించు అంటే పొంగిపోయే బోళాశంకరుడు ఆ పరమేశ్వరుడు. అందువల్ల మనమందరము కూడా చక్కగా మన మనసుని ఆ పరమశివుడికి అర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనమందరము పొందుదాము.